వీగోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. ఇప్పుడే కాల్ చేయండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అయితే వాడివేడిగా ప్రచారాలు కొనసాగుతూ ఉన్నాయి. ఒకవైపు అధికార కాంగ్రెస్ పార్టీ, మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రచారం అయితే జోరుగా అయితే కొనసాగుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. జగదీశ్వర్ రెడ్డి గారు, ఎలా జరుగుతూ ఉంది ప్రచారం, ప్రజలు ఎలా స్పందిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి? మీరు కూడా చూసినారు, ఇప్పుడు ఉదయం నుంచి మనం ఈ బజార్లో తిరుగుతూ వస్తున్నాం. ప్రజల్లో ఎంత మంచి రెస్పాన్స్ ఉంది, ఎట్లా మా కార్యకర్తలు కనపడితే స్వాగతిస్తున్నారు, ఎట్లా రెస్పాండ్ అయ్యి మాట్లాడుతున్నారు, మీరు కూడా విన్నారు. మేము చెప్పాలనుకుంటున్న విషయాల్ని వాళ్ళే ముందు చెప్తున్నారు. సార్, ఈ ప్రభుత్వం ఇది పనికిరాదు, ఈ ప్రభుత్వం ఇది వీళ్ళకి పని చేయొస్తలేదు, వీళ్ళు వచ్చిన తర్వాత మాకు ఇబ్బందులు వచ్చినాయి, వీళ్ళు వచ్చిన తర్వాత మాకు నల్ల బిల్లులు పడుతున్నాయి, అంతమంది కేసీఆర్ అన్నప్పుడు లేకుండే మాకు మంచిగా ఉండే అనే మాట చెప్తున్నారు. కొంతమంది ఏమో ఇది కూలగొట్టే ప్రభుత్వం, ఇది కట్టించే ప్రభుత్వం కాదు అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది కేసీఆర్ ఇచ్చినా కూడా ఇవ్వలేకపోతున్నాడు ఈయన అని చెప్పి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది మమ్మల్ని మోసం చేసిండు, మాకు హామీలు ఇచ్చి 2500 ఇస్తానన్నాడు, ఇవ్వలేదు అని చెప్పి మహిళలు చెప్తున్నారు. పెన్షన్ 4000 చేస్తానన్నాడు, ఇంకా కేసీఆర్ ఇచ్చిందే వస్తుంది తప్ప మాకు వేరే పెన్షన్ వస్తలేదు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు పెన్షన్దారులు. అన్ని వర్గాల ప్రజలకు కూడా గులాబీ కండ కనపడగానే సంతోషంగా స్వాగతిస్తున్నారు. మాకంటే ముందు వాళ్ళే మాకే ఉపన్యాసం ఇచ్చి తప్పకుండా కేసీఆర్ని గెలిపించుకుంటాం వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఒక పక్క బాకీ కార్డును లాంచ్ చేశారు, దాన్నే ఒక ప్రచారాస్తంగా మలుచుకొని ప్రచారం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీహిల్స్లో 23,000 ఓట్లు 2 సంవత్సరాల్లోనే పెరిగాయని చెప్పేసి మీ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక పీపీటీ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. అండ్ ఆ ఓట్స్ అనేటివి మీ గత 10 ఏళ్ల పాలనలోనే పెరిగాయంటూ కూడా కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఇప్పుడు మీరు నాతో వచ్చినారు, 2-3 ఇళ్లలో మనం చూసినాం. వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది, ఏమని, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే మేము 6 ఉన్నామన్నారు. మరి ఇప్పుడు మీ ఇంటి పేరు మీద ఇన్ని ఓట్లు ఉన్నాయి, ఈ నెంబర్ మీద 14 ఓట్లు ఉన్నాయి, 8 ఏంటి అంటే మరి ఫేక్ మాకు తెలియదండి అన్నారు. ఇది ఎప్పుడు వచ్చింది అంటే ఇప్పుడే చూస్తున్నాం మేము, పోయినసారి 23లో లేవు ఇవి, ఇప్పుడే వచ్చినాయి అని చెప్పి చెప్తున్నారు. మొత్తం ఈ బజార్లో ఇక్కడి నుంచి అక్కడికి ఇప్పటికే మనం 3 ఇళ్లలో గమనించినాం, దాదాపు 40 పైన 50 ఓట్ల పైన ఎక్కువ ఉన్నట్టు కనబడుతున్నాయి. అవతల బజార్లో కూడా ఇప్పటికి ఇంకొక 50 చూసినాం. 100 ఓట్లు ఈ 2 బజార్లలోనే దొంగ ఓట్లు రాయించినట్టుగా మనం చూసినాం. డేట్లతో సహా ఉన్నాయి, అవి ఎప్పుడు వచ్చినాయి అనేది ఉంది, స్పష్టంగా కనబడుతుంది. ఎవరైతే అన్నాడో కాంగ్రెస్ నాయకుడు, మంత్రి, ఆయన పీసీసీ ప్రెసిడెంటా, దేనికి నిలబడతాడో చర్చకు చలో ఓటర్ లిస్టులు పట్టుకొని కూర్చుందాం, లేదా ఈ బజార్కి రమ్మనండి, మీరు ఎంట పెట్టుకుని రండి, తీసుకొని వచ్చి ఈ బజార్లో ఆ ఇళ్ళలో పోయి అడుగుదామని చెప్పండి, మేము ఇద్దరం సమక్షంలో అడుగుదాం, మీరు ఉండండి. దొంగ వేషాలు వేసి దొంగ డ్రామాలు చేసి అప్పుడు వచ్చినాయి, అప్పుడు పెరిగినాయి, ఇప్పుడు పెరిగినాయి. ఎలక్షన్ కమిషన్ కదా సమాధానం చెప్పాలి. మీరు రాయలేదు దొంగ ఓట్లు అనుకుంటే మీరు రాయలేదని చెప్పండి. ఎన్నికల కమిషన్ది బాధ్యత, మేము ఎన్నికల కమిషనే బాధ్యతలు చేస్తున్నాం. ఎన్నికల కమిషనే బాధ్యత, ఓట్లు దొంగ ఓట్లు మంచి ఓట్లను చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ది. వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుకుంటున్నారు. వాళ్ళు దొంగ ఓట్లు రాయించినారు కాబట్టి ఈ డ్రామాలు ఆడుతున్నారు. కానీ తప్పకుండా దొంగ ఓట్లను తీసేయిస్తాం, దొంగ ఓట్ల భరతం పడతాం. ఎవడైనా దొంగ ఓటు వేయడానికి వస్తే కూడా వాని పట్టుకొని లోపలికి పంపిస్తాం. గత బీఆర్ఎస్ పాలనలో 10 ఏళ్ల పాలనలో పేరుకే జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కానీ ఈ బస్తీల్లో కానీ డివిజన్స్లో కానీ అసలు అభివృద్ధి జరగలేదనేది కాంగ్రెస్ మంత్రుల ఆరోపణలు. ఒక పని చేయరాదు, నన్ను వదిలిపెట్టి ఇళ్ళల్లో నడుకుంటావు రాదు, ఈ బజార్ ఈ రోడ్డు ఎవరు వేసినరు, ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక జరిగిందా, ఇప్పుడు వేసినరా, ఘనత వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిందా చెప్తారు. ప్రతి ఇంట్లో చెప్తారు. ఇప్పుడు నేను వాడు మాట్లాడడం కాదు, ఇంట్లో ఈ బజార్లో అడగండి చెప్తారు. ఈ నియోజకవర్గంలో ఏ బజార్కైనా పోయి అడగండి. కేసీఆర్ వచ్చిన తర్వాత బాగైందా, ఎప్పుడు బాగుంది అనే సంగతి. అభివృద్ధి అంటేనే కేసీఆర్, అభివృద్ధి అంటేనే కేటీఆర్, హైదరాబాద్ అభివృద్ధి అంటేనే కేటీఆర్ అనే సంగతి హైదరాబాద్ ప్రజలందరికీ తెలుసు, మీ అందరికి కూడా తెలుసు. మీరు తిరిగే రోడ్డు ఎట్లున్నాయో, గతంలో ఏముండో ఇప్పుడే ఉండో మీ అందరికి కూడా తెలుసు, మీకు కెమెరామెన్ కూడా తెలుసు. ఎవడైనా అబద్ధాలు చెప్తే మాత్రం ఏమవుతుంది. రైట్. ప్రధానంగా ఉప ఎన్నికలు అంటే జగదీశ్వర్ రెడ్డి ఎక్స్పర్ట్ అనేటువంటి ఒక టాక్ ఉంది. మెయిన్ మీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మీ పార్టీ అధినేత కేసీఆర్ కావచ్చు, అందుకే మిమ్మల్ని ఇక్కడ ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు రంగంలోకి దించారనేటువంటి టాక్ ఉంది. బీఆర్ఎస్కి జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్లస్ పాయింట్స్ ఏంటి? వాస్తవానికి అందరం వచ్చినాం, మేము లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి అనుకుని ముందు అక్కడ ఉన్నాము. అవి రద్దు అయిన తర్వాత అందరం కూడా వచ్చి పనిచేస్తున్నాం, తలా ఒక డివిజన్ తీసుకొని పనిచేస్తున్నాం. పార్టీ అందరం కలిసి పనిచేస్తాం, ఏ ఉప ఎన్నికైనా అప్పుడు కూడా చేసినాం, ఇప్పుడు కూడా అట్లాగే చేస్తాం, అందులో సందేహం ఏం లేదు. జూబ్లీహిల్స్కు సంబంధించి తప్పకుండా మేము ఇవాళ ఏదైతే ప్రచారం చేస్తున్నామో దానికి ప్రజల నుంచి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. కేసీఆర్ను ఇప్పటి పరిపాలన పోల్చుకుంటున్నారు, అప్పుడే బాగుండే అనే మాట ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మా బాకీ కార్డు తీసుకొని పోతే వాళ్ళే చెప్తున్నారు, ఇది చూడంగానే అవును వాడు మాకు ఇంత బాకీ ఉన్నాడు, మాకు 2500 బాకీ ఉన్నాడు, మాకు పెన్షన్ బాకీ ఉన్నాడు, మాకు స్కూటీ బాకీ ఉన్నాడు, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. స్పష్టంగా మాకు కనబడుతుంది, ఇదంతా కూడా మాకు ఉపయోగపడుతుంది. ప్రధానంగా కేసీఆర్ పరిపాలనకి ఈ 2 సంవత్సరాల పరిపాలనకు పోలిక ఏదైతే ఉందో, కేసీఆర్ లేని లోటును బాగా ప్రజలు
గమనించినారు. పైగా కరెంట్ 24 గంటలు కేసీఆర్ కరెంట్ ఇచ్చిండు, మంచి నిమిషం పోకుండా ఇప్పుడు బాగా పోతుందనే విషయం చెప్తున్నారు. మంచినీళ్ళు కూడా కేసీఆర్ ఉన్నప్పుడు బాగా వచ్చినాయి, ఇప్పుడు రావడం లేదు సరిగా. పైగా నీళ్లకు ట్యాక్స్ వేస్తా అంటున్నాడు ఆయన. కేసీఆర్ పేదలకు ఉచితంగా నీళ్ళు ఇచ్చిపోయాడు, ఇప్పుడు నేను వచ్చి ట్యాక్స్ వేస్తా అంటున్నాడు అనేది కూడా మా చర్చ చేసుకుంటున్నారు. దానితో పాటు మా అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో గోపీనాథ్, ఇంతకుముందు మా శాసనసభ్యులు ఎవరైతే మరణించిందో ఆయనకు కూడా మంచి పేరు ఉంది. ఈ ప్రాంతంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, బస్తీలలో తిరిగేవాడు, రాత్రి 11 అయినా మేము ఇబ్బంది ఉందని ఫోన్ చేస్తే వచ్చేవాడు, ఆయన అందుబాటులో ఉండేది. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి ఇచ్చినారు కాబట్టి మేము వాళ్ళకి ఇస్తామనే మాట కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మాకు అనుకూలమైన అంశాలు. మేము గతంలో కంటే కూడా గోపీనాథ్ గారికి వచ్చిన మెజారిటీ కంటే కూడా ఇంకా 2 మెజారిటీతోనే గెలుస్తాం. ఫైనల్గా ఈ కాన్స్టిట్యున్సీలో సుమారుగా 1,00,000కు పైగా కూడా మైనార్టీల ఓట్లు ఉన్నాయి. ఒక పక్క ఎంఐఎం మాత్రం అధికారికంగానే కాంగ్రెస్కే సపోర్ట్ చేయండి అంటూ కూడా మాట్లాడుకొస్తూ ఉంది. సో మీకు అంటే గతంలో మీరు బీఆర్ఎస్ ఎంఐఎం పొత్తుతో ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు ఈ మైనారిటీల ఓట్లు సమీకరించేందుకు ఎలాంటి కార్యాచరణ చేస్తూ ఉన్నారు? ఒక్క మైనారిటీ ఓట్లని కాదు, ఇక్కడ ముస్లిం మైనారిటీలు ఉన్నారు, క్రిస్టియన్ మైనారిటీలు ఉన్నారు, లింగ్విస్టిక్ మైనారిటీలు ఉన్నారు, అనేక రకాల భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అనేక రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు. తప్పకుండా అన్ని వర్గాల ప్రజల మనల్ని చూరగొన్నది బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ గారి పరిపాలన. ఇక్కడ రాజస్థానీలు కావచ్చు, గుజరాతీలు కావచ్చు, ఉత్తరప్రదేశ్ వాళ్ళు కావచ్చు, తమిళనాడు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, కర్ణాటక వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు, బ్రతకడానికి వచ్చిన ప్రజలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా కేసీఆర్ పరిపాలనలోనే సంతోషంగా ఉన్నాం, సుఖంగా ఉన్నాం అనే భావనతో ఉన్నారు. కేసీఆర్ పరిపాలనే మంచిది అనే భావనతో ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఆ వర్గాలందరి ఓట్లు కూడా మేము తీసుకుంటాం. ఆ వర్గాలన్నింటిలో కూడా మాకు మంచి మద్దతు ఉంది. కాబట్టి తప్పకుండా ఏ ఒక్కరు ఒక పార్టీ ఎవరికి మద్దతు ఇచ్చినందు మాత్రం ఏం జరగదు. ఆనాడైనా ఈనాడైనా ఒక పార్టీ చేతిలో ఎవరు కూడా లేరు. తప్పకుండా ప్రజలు ఇండిపెండెంట్గా ఆలోచించి ఓట్లు వేస్తారు. ఇప్పుడు చివరిగా గులాబీ బాస్ అధినేత కేసీఆర్ కూడా ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారంలో పాల్గొంటారనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఎంతవరకు నిజంగానే వస్తారా కేసీఆర్? చూద్దాం. రైట్, చూస్తూ ఉన్నాము. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అయితే ప్రచారాలు వాడి వేడిగా కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, వారి క్యాంపెయిన్స్ని అయితే స్టార్ట్ చేసుకొని మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఇతర నాయకులందరూ కూడా ప్రచారంలో అయితే నిమగ్నం అయిపోయారు. వీడియో జర్నలిస్టు పరశురామ్తో విజయ్ బిగ్ టీవీ బోరబండ నుండి.